జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది 2 సంవత్సరాల క్రితం. మరి ఆ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం 3 గంటలు, ఒక సజ్జన సాంగత్యము అండి. మరి మధ్యాహ్నం సెషన్లో 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. మరి పత్రిజీ మహిళా చైతన్యము ఉద్దేశము ఏమిటంటే పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే ఏ ఊరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి అక్కడ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రము, ఇందులో ఉన్న అద్భుతమైన చైతన్యాన్ని పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా, అంటే పత్రిజీ మహిళా చైతన్యము అంటే అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వం గురించి మేడం గారు, సుజ మేడం గారు అద్భుతంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మరి పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీసి ఆ సత్యాన్ని అందరికీ అందించాలనే తపనతో సరియైన ధ్యానం చేయాలి, సరైన బుక్స్ చదవాలి, సరియైన జీవన విధానం కొనసాగించాలనే ఒక అద్భుతమైన తపన ద్వారా ఈ ప్రారంభించబడిందండి పత్రిజీ మహిళా చైతన్యం. ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ఆ 3 రోజుల్లో 30 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. మరి ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. ఆ ప్రాక్టికల్స్‌లో ఎంతో మందికి ఎన్నో మార్పులు జరుగుతున్నాయండి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంతో మార్పు వస్తుంది. మరి ఇలాగే అందరం కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలనే సంకల్పంతో ఈ ఇది ఈ ధ్యేయం కొనసాగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం గారికి, సరోజ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. కంటిన్యూ చేయండి మేడం. థ్యాంక్ యూ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, సాయినాథునికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త గురుమండలికి, సమస్త దేవతామూర్తులకు మన యొక్క ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు. ఇరవై 24 సంవత్సరముల నుంచి ధ్యానం చేస్తూ ఈ యొక్క పత్రిజీ గారి యొక్క మార్గంలో నడుస్తూ, నడిపిస్తూ జూమ్ క్లాసులు నిర్వహిస్తున్న నా యొక్క గురువు గారైనటువంటి స్వరూపారాణి గారికి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తున్న స్వరూపారాణి గారికి, నా తోటి మాస్టర్స్ అందరకు, ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరి మాస్టర్కి కూడా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సుగుణ మేరం గారికి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు, శతకోటి వందనాలు. ఈరోజు ముందుగా పత్రిజీ గారిని గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకొని, పత్రిజీ గారు
అందించినటువంటి విశేషమైన ధ్యాన లాభాలని తెలుసుకుందాం మాస్టర్స్. మధ్యలో ఒక పాట పాడుకుంటూ పాటలు ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. అసలు ఈ పత్రిజీ గారు అంటే ఆయన ఎవరు? ఆయన మనలో ఒకరు, మనలాంటి మనిషి. ఆయన కూడా సామాన్యులకు, మనలాంటి సామాన్యులకు బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సరళంగా అందించిన మహానుభావుడు. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో లేదు, ఆధ్యాత్మికత అంటే వేరే లోకము, వేరే ప్రపంచము కాదు, అది మనలోనే ఉంది, మనతోనే ఉంది అని అర్థమయ్యేలా చెప్పి ఆచరించిన సహజమైన మనిషి. నీ శ్వాసే నీ గురువు అని నిరూపించిన మహనీయుడు. ప్రకృతితో సహజీవనం చేయాలని చెప్పి ప్రకృతిలో మమేకమైన గొప్పవాడు. ఇంకా చెప్పాలి అంటే గొప్పవాడు కాదు, గొప్పతనాన్ని మించిన గొప్ప మనిషి. ఎల్లప్పుడూ కూడా మనలాంటి సామాన్యులకు ధ్యానం ఎలా నేర్పాలి, శ్వాస మీద ధ్యాస ఎలా నిలపాలి అని నేర్పించటం కోసం కృషి చేసినటువంటి ఆధ్యాత్మికత మిత్రుడు. అందరి హృదయాలలో ధ్యాన రారాజు. చివరి శ్వాస వరకు సామాన్యుల కోసం, సామాన్యులను ఉద్ధరించటం కోసం బ్రతికిన బ్రహ్మర్షి. అలాంటి బ్రహ్మర్షి అయిన మన పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి శతకోటి వందనాలు. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకొని శ్వాస మీదనే ధ్యాస పెట్టుకొని రెండు కళ్ళు మూసుకొని ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ శ్వాసకి ధ్యాస మరల్చుతూ ఎరుకతోటి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్, వినుకుంటూ క్లాస్ని. వందనాలు వందనాలు గురువులకు వందనాలు, వందనాలు వందనాలు గురువులకు వందనాలు. ఎందరో మహానుభావులందరికీ వందనాలు, వందనాలు వందనాలు గురువులకు వందనాలు. ఎంతెంతో జ్ఞానమును బోధించిన గురువులకు వందనాలు, వందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పలికే వేదాలు, ఘోషించే శాస్త్రాలు. ఆ పరమాత్ముడి అజ్ఞానమును తొలగించ భువి పైన అవతరించే సద్గురువై వందనాలు, వందనాలు. గురువు
గురువులకు వందనాలు. గురు చరణముల సేవ ఎంతెంత భాగ్యమో. గురు చరణముల సేవ ఎంతెంత భాగ్యమో. ఏ జన్మ పుణ్యమో, ఏ నాటి బంధమో. ఏ జన్మ పుణ్యమో, ఏ నాటి బంధమో. మోక్షమును నొసకేటి పరదైవమే గురుడు. మోక్షమును నొసకేటి పరదైవమే గురుడు. ప్రతి జన్మలో తోడు గురు సేవయే మనకు. ప్రతి జన్మలో తోడు గురు సేవయే మనకు. అనునిత్యం గురు స్మరణం పరమపదం. అనునిత్యం గురు స్మరణం పరమపదం. వందనాలు వందనాలు, గురువులకు వందనాలు. ధ్యానం ఎందుకు చెయ్యాలి? చేయకపోతే నష్టం ఏమిటి? మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే అన్నీ లాభాలే. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేయకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే, ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్నీ లాభాలే. ధ్యానం అంటేనే మైండ్కి రెస్ట్. మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, శరీరాన్ని నియంత్రిస్తుంది. మైండ్ అన్నదే సరిగ్గా లేకపోతే, మైండ్లో ఎనర్జీ అన్నదే లేకపోతే, మైండ్లో శక్తి క్షీణిస్తే శరీరంలో ఏం జరుగుతుంది? శక్తి క్షీణిస్తుంది. శరీరంలో ముసలితనం కూడా తొందరగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అక్కడ 50 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా మనం ఏ 20 సంవత్సరాల వాడిలాగానో ఏ 30 సంవత్సరాల వాడిలాగానో కనపడతాము. అసలు ముసలితనం ఛాయలే రావు. ధ్యానం అనేది లేకపోతే, ధ్యానం అనేది చేయకపోతే 30 సంవత్సరాలకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి. 50 సంవత్సరాల వాడిలాగా కనపడతాము, 60 సంవత్సరాల వానిలాగా కనపడతాము. ధ్యానము అనేది, ఈ యొక్క ధ్యాన శక్తి అనేది అందరికీ యవ్వనాన్ని ప్రసాదిస్తూ ఉంది. ధ్యానలేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది. యవ్వనంలో శరీరం ఉన్నా కూడా ధ్యానం లేకపోతే ముసలితనాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన చావు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ధ్యాన శక్తి ద్వారా మన యొక్క ఆయుష్ కూడా విస్తారంగా పెరుగుతుంది. ఎంత కావాలంటే అంత ఆయుష్ పెరుగుతుంది, ఎంత కావాలంటే అంత శక్తి పెరుగుతుంది. జరా మరణాలు, జరా అంటే ముసలితనము, మరణము అంటే చావు. జరా మరణాలు మన యొక్క ఆధీనములో ఉంటాయి ధ్యాన సాధన ద్వారా. ధ్యానం లేకపోతే, ధ్యాన అభ్యాసమే అన్నది లేకపోతే మనం జరామరణాల చేతుల్లో చిక్కిపోతాము. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము అన్నది ముసలితనము వచ్చిన తరువాత మనం చావుకి సమీపంలో ఉంటే
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. కనుక వయసులో ఉన్నప్పుడే, బాల్య దశలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడే ధ్యానం చేయాలి. అప్పుడు మన జీవితం అంతా కూడా 3 పువ్వులు, 6 కాయలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అది మన శరీరం ఎప్పుడూ కూడా సజీవంగా, ఎప్పుడూ కూడా శక్తివంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా, ముసలితనపు ఛాయలే లేకుండా వయస్సులో ఉన్నట్లు, యవ్వనములో ఉన్నట్లు ఎప్పుడూ కూడా ఉత్తేజంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఏదో కోల్పోయినట్లు. మ్యూట్లోకి వెళ్తారండి. పెడతాను. వయసులో ఉన్నట్లు, యవ్వనంలో ఉన్నట్లు ఎప్పుడూ కూడా ఉత్తేజంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. లేకపోతే ఏదో కోల్పోయినట్లు, ఎందుకు ఈ బ్రతుకు అన్నట్లు ఊసురోమంటూ బ్రతుకుతూ ఇప్పుడే చావు వస్తే ఎంత మంచిదో, ఇంకా దేవుడు నాకు చావు ప్రసాదించలేదా, వ్రాసి పెట్టలేదా, ఇంకా నేను ఇలా అనుభవిస్తూ ఉండవలసిందేనా అని ఎన్నెన్నో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ అనారోగ్యం అస్సలు ఉండదు. తలకాయ నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఆస్మా ఉండదు, క్యాన్సర్ ఉండదు, ఉద్రేక కోపాలు ఉండవు, బీపీ ఉండదు, ఏది ఉండదు. ధ్యానము అన్నదే సర్వరోగ నివారిణి. ధ్యానము అన్నదే సర్వరోగ నివారిణి. అసలు ఈ అన్ని రోగాలు కూడా ఎందుకు వస్తున్నాయి? మన యొక్క పాపకర్మల ద్వారానే అవి మనకు సంక్రమిస్తున్నాయి. మొన్న వాడిని తన్నాను, ఇవాళ నాకు తలకాయ నొప్పి వచ్చింది. మొన్న వాడిని పొట్టలో పొడిచాను, ఇవాళ నాకు విపరీతంగా పొట్ట నొప్పి వచ్చింది. మొన్న వాడిని చంపేశాను, మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను. ఈ జన్మలో నా మెడ ఇలా వంకరగా ఉందన్నమాట. ఈ యొక్క రోగాలన్నీ కూడా మనకి పోవాలి అంటే, ఈ ఆలోచనలే పోవాలి అంటే ఏం కావాలి? ఆత్మ జ్ఞానం కావాలి. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని మౌలికంగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ రోగాలన్నీ కూడా పోతాయి. ఈ యొక్క విధమైన అనుభవం రావాలి అంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గమే ధ్యానము. ధ్యానము అనేది మనకు ఆత్మను ప్రబోధిస్తుంది. ఆత్మ యొక్క అనుభవాన్ని మనకు కలిగిస్తుంది. ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ యొక్క జ్ఞానంలోని కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. అశుభ కర్మ ఫలితాలు అయిన రోగాలు అప్పుడే అన్నీ కూడా దగ్ధమవుతాయి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అని గ్రహించుకుందాము. నెవర్ టు గో డాక్టర్స్, నెవర్ టేక్ మెడిటేషన్స్. ఏ వైద్యుడు మనకి పనికిరాడు, ఏ మందు మనకు పనికొచ్చేది కూడా కాదు. ధ్యానములోనే ఆత్మశక్తిని సంపాదించుకుందాము. ఆ ఆత్మశక్తియే, ఆ యొక్క ఆత్మశక్తియే, ఆ కాస్మిక్ ఎనర్జీయే రోగాలకు, అన్ని రోగాలకు, సర్వ రోగాలకు మందు. ఆ కాస్మిక్ ఎనర్జీ మరొకరు ఇవ్వలేరు. మనకు మనమే సంపాదించుకోవాలి. నా యొక్క తల్లి నాకు ఇవ్వలేదు, నా యొక్క తండ్రి నాకు ఇవ్వలేదు, నా గురువు ఇవ్వలేదు, ఎవ్వరూ ఇవ్వలేదు. నా యొక్క కాస్మిక్ ఎనర్జీని నేనే ధ్యానములో సంపాదించుకొని తెచ్చుకోవాలి. దాని ద్వారానే రోగాలన్నీ కూడా నిర్మూలం అవుతాయి. నో డాక్టర్స్, నో మెడిసిన్స్. ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి.
లేకపోతే ఏదో మందు వేసుకున్నా తలకాయ నొప్పి శాశ్వతంగా ఉపశమనిస్తుంది. అయితే రోగం మళ్ళీ ఆ మందు యొక్క పవర్ అయిపోంగానే మళ్ళీ విజృంభిస్తుంది. జరిగిందేదో ఒక టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ఒక ఉపశమనం మాత్రమే. అంతేకాని దాని జడం మొత్తం కూడా కరిగిపోదు ఆ మాత్రతోటి. దాని యొక్క కారణం అంతం కాదు. మళ్ళీ మళ్ళీ కూడా రోగం వస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ డాక్టర్ల వద్దకు మనము పోతూనే ఉంటాము. మళ్ళీ మళ్ళీ కూడా మందులు తీసుకుంటూనే ఉంటాము. మందులు తీసుకున్నప్పుడల్లా కాసేపు ఉపశమనంతో ఉంటాం. మళ్ళీ కూడా మామూలైపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నో డాక్టర్స్ అండ్ నో మెడిసిన్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడా, పిరమిడ్ ధ్యానులందరూ కూడా వైద్యులకు, మందులకు మరి పరమ శత్రువులు. మెడిటేషన్ ఈజ్ ది ఓన్లీ వే. మనల్ని మరొకరు ఎవ్వరూ కూడా బాగు చేయలేరు. మనల్ని మనము ఒక్కరమే బాగు చేసుకోగలము. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. డాక్టర్లు నిన్ను ఎలా ఉద్ధరిస్తారు? డాక్టరు నన్ను ఉద్ధరిస్తాడు అని గ్రహించటము భగవద్గీతకి విరుద్ధము, బుద్ధునికి విరుద్ధము, జీసస్ క్రైస్తుకి విరుద్ధము, ఆధ్యాత్మికతకు విరుద్ధము. కనుక మొట్టమొదటగా మనము ఏం తెలుసుకోవాలి అంటే ధ్యానము. ధ్యానము వలన యవ్వన స్థితిని కలిగిస్తుంది. ముసలితనంలో కూడా, యవ్వనంలో ఉన్న వాళ్లకు కూడా ముసలితనం రాకుండా చేస్తుంది. మన ఆయుష్ని ఎంత కావాలంటే అంత పెంచుతుంది ఈ యొక్క ధ్యానము. అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ధ్యానము సర్వరోగ నివారణి అని మనము తెలుసుకున్నాము. ఇంకా ఈ యొక్క రోగాలను గురించి కొంచెము తెలుసుకుందాము. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మలో చేసుకున్న పాపాల ఫలితాలే ఈ యొక్క జన్మలోని రోగాలు. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. ఇక పాపాలే చెయ్యకపోతే, చెడు కర్మలే చెయ్యకపోతే రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? రోగాలు రానే రావు. పాపాలు రోగాలు అని మనం తెలుసుకోవాలి. అంతేకాని ఆ యొక్క బ్యాక్టీరియా వలన, ఈ వైరస్ వలన, ఆ వాతావరణ పరిస్థితుల వలన ఎవ్వరికీ కూడా రోగాలు రావు. మనం భగవంతులం. నేను శరీరాన్ని అనుకుంటే రోగాలు వస్తాయి. నేనే శరీరము అనుకుంటే, హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి అటాక్ అవుతాయి. ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక ఈ యొక్క ఇప్పటిదాకా మనకు తెలిపి ఉన్న సైన్స్ వేరే, ఆధ్యాత్మిక సైన్స్ శాస్త్రం వేరే. ఇప్పటిదాకా మనం ఆ బ్యాక్టీరియా అని వైరస్ అని ఇదంతా కూడా ఈ వైద్య శాస్త్రం ఉందే, ఇది చాలా అల్పమైనది. ఇది ఆవగింజంతగా ఉంది. కనుక దానికి సరి అయిన ఆరోగ్య శాస్త్రంలో స్థానం లేదు. ఈ యొక్క ఈ ఏనుగు ఆరోగ్యం లాంటి ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మలు చక్కగా ఉండాలి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. మంచి కర్మలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ఈ యొక్క ధ్యానము, నిరంతర ధ్యానము మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గరికి తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చెడు కర్మ అంటే హింసా మార్గము. ముఖ్యంగా కోడిని, మేకను, చేపను అన్ని తింటుంటారు కదా, అది పరమ నీచమైన హింసా మార్గము.
మానవుడు రాక్షసుడుగా చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు అవి అవి ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళల్లో క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది. మాంసాహారం ప్రక్కకి వెళ్ళిపోయి చక్కటి శాకాహారం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మాంసాహారము చాలా చాలా నీచమైంది, నికృష్టమైనది. అది రాక్షసుల భోజనం, మానవుల భోజనం కాదు. దేవతల భోజనం అంతకన్నా కాదు. రాక్షసుల భోజనం మాంసం. మానవుని యొక్క భోజనం ఏమిటి అంటే శాకాహారము. దేవతల భోజనం శ్వాసాహారము. ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ ధ్యానము అన్నది ఏం చేస్తుంది అంటే ఈ మాంసాహారులకు శాకాహారులుగా చేస్తుంది, శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది. అంటే రాక్షసులను మానవులుగా చేస్తుంది, మానవులని దేవతలుగా చేస్తుంది. ఎలాంటి రాక్షసులైనా, రోజు మాంసం తినేవాడైనా, ఏ మాంసం తిన్నా కానీ, ఎలాంటి మాంసం అయినా సరే కాసేపు ధ్యానం చెయ్యండి, అది వదిలేస్తేనే మంచిది మాంసాహారము. ఆ యొక్క ధ్యాన సాధన వల్ల ఆ తినేవాళ్ళు కూడా అది మానేస్తారు. అందుకని హింసా మార్గం వదిలి అహింసా మార్గంలోకి వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. హంస అంటే ఏమిటి? శ్వాస. హింసని ఇక వదిలిపెట్టేద్దాం. మరి ఏం పట్టుకుందాం? హంసను పట్టుకుందాం. పరమహంసలుగా అవుదాం. పరమహంసలుగా ఉన్నాం. పరమహంసలు అవుదాం. ఎవరు పరమహంసలు అంటే రామకృష్ణ హంస పరమహంస, యోగానంద పరమహంస, మన పత్రిజీ గారు పరమహంస. మరి మనమంతా కూడా పరమహంసలం అవుదాము. ఎప్పుడు అవుదాము? వచ్చే జన్మలో అవుదామా? ఈ జన్మలో కావాలి కాదు, ఈ జన్మలో ఇప్పుడే కావాలి. ఈ జన్మలోనే నేను బుద్ధుడిని కావాలి, ఈ జన్మలోనే నేను కబీర్ను కావాలి. వచ్చే జన్మలోనా చల్తా నహి గాడి వద్దు, వచ్చే జన్మ దాకా ఆలోచించవద్దు. ఈ జన్మలోనే అవుదాము. హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది. ధ్యానం చేస్తే మనలోని హింస అంతా కూడా పరిగెత్తిపోతుంది. హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది. అదే ధ్యాన లాభం. ఇంతకన్నా ధ్యానం లాభం ఏం కావాలి? మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి, తరువాతి జన్మలు వస్తున్నాయి. చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. హింస ద్వారా మన జీవిత కర్మలన్నీ కూడా సక్రమం అవుతాయి. సాత్వికమైన కర్మలు చేయటము మొదలు పెడతాము. అంతవరకు కూడా తమో గుణమైన, రజోగుణ పరమైన మన కర్మలనన్నింటినీ కూడా సాత్వికమైన కర్మలలోకి ధ్యానము మమ్మల్ని అందరినీ కూడా తీసుకువస్తుంది. ఒక్క 3 minutes మౌనంగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్.
భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృషిజనం సంతరిష్యసి అని. అంటే మహా పాపాత్ముడి కన్నా మహా పాపాత్ముడివైన అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞాన వీచికతో తొలగిపోతుందో ఈ అర్జునా అన్నాడు శ్రీకృష్ణుడు. కనుక మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము, నేను ధ్యానానికి అర్హుడునా కానా అని పొరపాటును కూడా చూడవద్దు. ధ్యానానికి అందరూ అర్హులే. ఎంతటి పాపి అయినా ధ్యానం మొదలు పెడితే వాడిలోని పాపాచరణ అంతా కూడా ఎగిరిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. మనలోని చెడు మనకు తెలియవచ్చు, తెలియకుండానూ ఉండవచ్చు. తెలిసిన చెడు కానీ తెలియని చెడు కానీ అంతా కూడా ఈ యొక్క ధ్యానము వలన పరిగెత్తిపోతుంది. మనలో మంచి ఎంత అనేది మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనకు తెలియని మంచి అంతా కూడా మనలోకి ఈ యొక్క ధ్యాన సాధన వల్ల వచ్చేస్తుంది. మ్యూట్లోకి వెళ్ళరండి. చెడు నుంచి మంచిలోకి రావాలి అంటే ఒక్కటే మార్గం, దాని పేరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ధ్యానం. చెడు అలవాట్లన్నీ కూడా పటాపంచలైపోతాయి. త్రాగుడు పోతుంది, స్మోకింగ్ పోతుంది. అవన్నీ చెడు అలవాట్లయితే నిజంగా అవన్నీ పోవలసింది ధ్యానంలో. కొన్ని కొన్ని చెడు అలవాట్లు వాస్తవానికి చెడు కావు అని, కానీ అలా అనుకుంటున్నాం. అవి పోయినా పోకపోయినా కానీ ఏదైనా నిజంగా చెడు శరీరానికి, మానవ జీవితానికి, మానవ మనుగడకు అదంతా కూడా పరిగెత్తిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేద్దాం. ఈ యొక్క చెడు అలవాట్లన్నీ కూడా పరిగెత్తిపోతాయి. లేకపోతే ఆ యొక్క చెడు అలవాట్లు తిష్ట వేసుకొని మన దగ్గరే కూర్చుంటాయి. మనల్ని ఇంకా ఇంకా చెడు చేయటానికి ప్రయత్నిస్తాయి. ఆ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలన్నీ అనుభవించాలి, జన్మ జన్మలు కూడా అనుభవించాలి. మై డియర్ ఫ్రెండ్స్, కనుక ధ్యానము యవ్వనాన్ని, చిరంజీవత్వాన్ని, ఆయుష్ను ప్రసాదించటమే కాకుండా సర్వ రోగ నివారణయే కాకుండా మూడవది ఏమిటి అంటే చెడు అలవాట్లన్నీ పోగొడుతుంది. రాక్షసులను మానవులుగా, మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది. మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది. అహింసాతత్వంలోకి ప్రవేశిస్తాం. హింసాతత్వం నుంచి చెడు అలవాట్లన్నీ కూడా పోతాయి, సుగుణాలన్నీ ప్రవేశిస్తాయి, దోషాలన్నీ పోతాయి. అంతకన్నా కావలసింది ఏముంది మై డియర్ ఫ్రెండ్స్? ఇక విద్యార్థులకి అయితే తప్పనిసరి ధ్యానం. విద్యని అర్జించాలి అంటే
ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు బాగా మనకు మనసులో ఎక్కాలంటే విద్యార్థులకు మనసులో ఏముండాలి? శూన్యం ఉండాలి. ఖాళీ గ్లాస్‌లోనే కదా కాఫీ పోస్తాం. అందులో ఆల్రెడీ టీ ఉంటే కాఫీ ఇంకా ఎలా పోస్తాము? మనస్సులో రకరకాల ఆలోచనలు ఉంటే, ఆ యొక్క కొత్త జ్ఞానము, ఆ లెక్చరర్ చెప్పేది, ఆ యొక్క టీచర్ చెప్పేది మైండ్‌లోకి ఎలా వస్తుంది? రాదు కనుక మనస్సు ఎప్పుడు శూన్యం చేసుకొని ఉండవలె. అప్పుడు ఆ చెప్పే పాఠాలు, ఆ యొక్క లెక్చరర్ చెప్పేది, స్కూలు మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది. కనుకనే మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ధ్యాన అభ్యాసం చేసి తీరాలి. ఏదో కాలేజీకి పోవటం, ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కాదు. పాఠాలు అన్నీ రావాలి. అందుకోసకే స్కూలుకి వెళ్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం అని అనుకొని కంప్యూటర్ రావాలి, ఇంజినీరింగ్ రావాలి అంటే ఒక్క అనుకుంటే ఒక్క శూన్యమే, ఒక్క మనస్సే శూన్యంగా ఉండాలి. దానికి ఏకైక మార్గము ధ్యానము. క్లాస్‌లో చెప్పేదాన్ని మళ్ళీ మననం నెమరు వేసుకోవడాన్ని, దాన్ని రివైండ్ చేసుకోవడం కోసం, ఆ యొక్క స్మృతిలోకి తెచ్చుకోవడం కోసం జ్ఞాపక శక్తి కావాలి. అది వస్తుంది. జ్ఞాపక శక్తి విపరీతంగా వస్తుంది ధ్యానంలో. 10 సార్లు లెక్చరర్ చెప్పక్కర్లేదు. ఒక్కసారి చెప్తేనే విద్యార్థులకు వచ్చేస్తుంది. లేకపోతే సార్ ఇందాక నేను సరిగ్గా వినలేకపోయాను మళ్ళీ చెప్పండి అంటాము. ఎందుకు వినలేదు సరిగ్గా? ఇంట్లో తల్లి తిట్టింది, తండ్రి తిట్టను ఇంట్లో పెట్టి స్కూలుకు రావాలి. ఆ తిట్లను స్కూలుకు తీసుకురాకూడదు. కాలేజీకి తీసుకురాకూడదు. ఇదెంత ఎలా సంభవం? ఒక్క ధ్యానం ద్వారానే ప్రతి ఒక్క బిడ్డకి మనము చెప్పుకోవాలి. ధ్యానం వలన ఎంత లాభాలున్నాయో. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ఎప్పుడైతే మనం శూన్యస్థితిని అభ్యాసం చేస్తామో, ఆ యొక్క శూన్య స్థితిని ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు. అప్పుడు వర్తమానంలో మన ముందున్న దాన్ని ఇట్టే గ్రహించేస్తాము. ఏకాసంధాగ్రహులము అవుతాము. కాన్షియస్ కాన్షియస్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలకి వెళ్తాం. పరీక్షల్లో నేర్చుకున్నదంతా అప్పుడు జ్ఞాపకం కావాలి విద్యార్థులకు. లేకపోతే ఏం రాస్తారు? ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేస్తే వెళ్తే అక్కడ కూర్చోగానే అన్నీ జ్ఞాపకం వస్తాయి. టకా సమాధానాలు వస్తాయి విద్యార్థులకి. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మనం చెబుదాం మాస్టర్స్. ఇక ధ్యానం వలన మనశ్శాంతి వస్తుంది. కొంతమందికి అన్నీ ఉంటాయి. చక్కటి విద్య ఉంటుంది. బోలెడంత డబ్బు ఉంటుంది. సంఘంలో పేరు ఉంటుంది. ప్రతిష్టలు ఉంటాయి. కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనో, తల్లి కొడుకుల సంబంధంలోనో, అన్నదమ్ముల మధ్య సంబంధంలోనో, లేదా తేడా వచ్చి మనస్సంతా కకావికలమై పోతుంది. మనశ్శాంతి ఉండదు. బయట బావుండదు. బయటికెళ్తేనే బావుంటుంది అని అనిపిస్తుంది. అయితే ఇంటికి రాబుద్ధి కాదు. ఎందుకంటే ఇంట్లో అంతా గూడా కోపాలు, తాపాలు, ఒకడికొకడు తిట్టుకోవటం ఇట్లా ఉంటుంది. ఇలా ఎంతో మనోవ్యధకు గురి అవుతాం. అన్నీ బాగున్నాయి. శరీరమా ఆరోగ్యమా ఉంది. ఉద్యోగమా చక్కటి ఉద్యోగం. పిల్లలు అందరూ కూడా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. గౌరవం సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ మనశ్శాంతి అనే మనశ్శాంతి ముఖ్యం. ఎందుకంటే ఎడమొహం, పెడమొహం భార్యాభర్తల్లో, అన్నదమ్ముల్లో మధ్యలో కొట్లాటలు, ఆస్తి నాది, ఈ ఆస్తి నీది అని చెప్పేసి ఇంకేముంటుంది మనశ్శాంతి?
ఎప్పుడు ఈ సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోయినా వెంటనే కళ్ళు రెండు మూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు అంతే. మళ్ళీ మనశ్శాంతి కొండంతగా వచ్చేస్తుంది. ఏ కోట్లాట వలన, ఏ స్పర్ధ వలన, ఏ కోపతాపాల వలన మనశ్శాంతి పోయినా సరే, మరి ధ్యానం వలన బోలెడు మనశ్శాంతిని వెంటనే తెచ్చుకొనగలము. మళ్ళీ చక్కగా మన దైనందిన వ్యవహారాలను కొనసాగిస్తాము. ఒక పాట పాడుకుందాం మాస్టర్స్. గురువు అన్నది ఒక తీయని బంధం, అది ఎన్నెన్నో వీడని బంధం, వీడని బంధం. గురువు అన్నది ఒక తీయని బంధం, అది ఎన్నెన్నో జన్మల వీడని బంధం, వీడని బంధం. గురువంటే దేవాది దేవుడు, సద్గురువంటే ఆ పరమశివుడురా. గురువంటే దేవాది దేవుడు, సద్గురువంటే ఆ పరమశివుడురా. గురుని సేవ చేసుకున్న భాగ్యమే భాగ్యము, సద్గురుని సేవ చేసుకున్న బ్రతుకే ధన్యము. గురువు అన్నది ఒక తీయని బంధం, అది ఎన్నెన్నో జన్మల తీయని బంధం, వీడని బంధం, వీడని బంధం. మాయా మోహము తొలగించేది, జ్ఞానమనే జ్యోతులను వెలిగించేది గురువు ఒక్కడే. గురువు ఉన్న ఇంటిలో లేదు అశాంతి, సద్గురుని సేవ చేసిన సో, సద్గురుని సేవ చేసిన సో కలుగును శాంతి. అందరికీ దొరకనిది గురువు ఒక్కడే సద్గురువు, దొరికిన వాని జన్మ ధన్యము, దొరికిన వాని జన్మ ధన్యము. గురువు కన్నా ఇలలోన లేనే లేరు, ముక్కోటి దేవతలు కూడా, ముక్కోటి దేవుళ్ళు కూడా గురువునే పూజించరి. గురువు అన్నది ఒక తీయని బంధం, అది ఎన్నెన్నో జన్మల వీడని బంధం, వీడని బంధం. పుర్రెకో బుద్ధి, జివ్వకో రుచి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఎన్నో రకాల స్థితులు వారు ఒకే కుటుంబంలో కూడా ఉంటారు. ఒకరు కుటుంబ సభ్యుల్లోనూ చాలా, ఒక్కొక్కళ్ళ కుటుంబ సభ్యుల్లోని చాలా వ్యత్యాసం ఉంటుంది. స్పర్ధలు వస్తాయి, మనశ్శాంతి పోతుంది. అయితే ఓ యోగికి మనశ్శాంతి పోదు, ఓ ధ్యానికి మాత్రం మనశ్శాంతి అనేది పోదు. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు. వీళ్ళని నేను చంపాలా, వీళ్ళతో నేను కొట్లాడాలా అని. అయితే కృష్ణుడు మటుకు చంపెయ్యబోయ్ అని అన్నాడు. అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు. కౌరవులు కృష్ణుడికి గజిని, కానీ చంపేయి అన్నాడు. యుద్ధం వచ్చింది, చంపేయాలి అంతే. మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు. కానీ అర్జునుడు కకావికలుడైపోయాడు. కిం కర్త
వ్యత విమూఢుడైపోయాడు. తన గాంధీవాన్ని పడేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను వెళ్ళిపోతా. నేను భిక్షాటన చేసుకుంటూ ఉంటాను అని అన్నాడు. ఏం అక్కర్లే, నీ ధర్మం నీవు చెయ్యవయ్యా అన్నాడు. నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు, ఇప్పుడా నువ్వు పోతున్నావు? అర్జునుడు జ్ఞాని కాదు, యోగి కాదు, కనుక అతనికి విషాదం వచ్చేసింది. మనశ్శాంతిని కోల్పోయాడు. కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు. కృష్ణుడికి ఎప్పుడూ మనశ్శాంతి. సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, అందరితో కొట్లాడుతూ ఉన్నా, అందరినీ చంపుకుంటూ ఉన్నా కూడాను అతను మహాభారత యుద్ధంలో, ఆ మహా సంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడతాడు, నవ్వుతూ ప్రబోధిస్తాడు. అతను తన పూర్ణ జీవితంలో నవ్వుతూ జీవించాడు. అతనికి ఎంత మనస్థైర్యం, ఎంత మనసు యొక్క వికాసం, ఎంత మనశ్శాంతి ఎంతో ఉందో మనం గ్రహించాలి. ఈ యొక్క మనశ్శాంతి అందరికీ కావాలి. ఆ విధమైన మనశ్శాంతి అందరికీ కావాలి. ప్రతి మనిషికి కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు? ఎలాగైతే డబ్బును ఎవరు నాకు అక్కర్లేదు అని కోరుకోరో, అందరికీ డబ్బు కావాలి. ఎవరికి విద్య అక్కర్లేదు? అందరికీ విద్య కావాలి. ఎవరికి చక్కటి ఆరోగ్యము అక్కర్లేదు? అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి. ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు? అందరికీ కూడా మనశ్శాంతి కావాలి. అది లోపించితే మనశ్శాంతి అన్ని సమస్యలే, అన్ని రోగాలే. ఈ యొక్క మనశ్శాంతి రావాలి అంటే ధ్యాన అభ్యాసము తప్పనిసరి. అన్నిరా శరణం నాస్తి. ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ యొక్క మనస్సుని ఎప్పుడూ కూడా శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది. వేరే విధంగా ఏ విధంగానూ కూడా రాదు. అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది. పూజల వల్ల, ప్రార్థనల వల్ల, స్తోత్రాల వల్ల, నామ జపం వల్ల, మంత్ర జపం వల్ల, దానాల వల్ల, క్రతువుల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, దేని వల్ల కూడా రాదు. ఓన్లీ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకు ఫలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, వాడి ఫోన్ నాకు అందటం లేదు, వాడి నెంబర్ ఏంటో కూడా నాకు తెలియటం లేదు, ఎక్కడ వెతికినా కూడా దొరకటం లేదు, కానీ వాడిని అర్జెంటుగా నేను కలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? వాడిని తలుచుకొని ఓ అరగంట సేపు ధ్యానంలో కూర్చోవాలి. మొట్టమొదటగా తలుచుకొని కూర్చుంటాము. తరువాత ధ్యానంలో శ్వాస మీద ధ్యాసతో చిత్తవృత్తులను నిరోధం అయిపోతుంది. ధ్యానంలో మనకి కావలసినటువంటి అనుభవాలు వస్తాయి. కానీ మొట్టమొదట మనకు కావలసిన వాడి దగ్గర నుంచి మనకు సమాచారం కావాలి. వాడు ఫోన్ చేయాలి, లేకపోతే లెటర్ రాయాలి అని కూర్చుంటాం. ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవరో వచ్చి మీ గురించి ఫలానా వ్యక్తి పంపించారు, మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు అను, లేకపోతే అతడు మీకు ఫోన్ చేస్తాడు అను చెప్తాడు. ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. కనుక చూసారా, ఆ ఫోన్ రాకపోతే మనకు ఎన్ని సమస్యలు, ఆ ఫోన్ వస్తే మరి మనకు ఎలాంటి సమస్య అయినా పరిష్కారమే. ఆ ఫోన్ రాబట్టుకునే విషయమే ధ్యానము. అంటే సంకల్ప సిద్ధి కూడా పెరుగుతుందన్నమాట.
ఇక కర్మల్లో కూడా కౌశల్యం వస్తుంది ధ్యానం వలన అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు మళ్ళీ భగవద్గీత దగ్గరికి ఒక్కసారి వెళ్దాం. కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమన్నారంటే యోగః కర్మసు కౌశల్యం అంటే యోగం ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది. ఎఫిషియన్సీ. నేను సంగీతజ్ఞుడిని, బాగా సంగీతం పాడాలి, ధ్యానం చేసి సంగీత కచేరీకి వెళ్తే నా సంగీత కచేరీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. నా రాగాలు బాగా పలుకుతాయి. నా యొక్క శృతి బాగా ఉంటుంది. నా లయ బాగా ఉంటుంది అని కెమెరాలో ఇంకా ఫోటోలు బాగా తీసుకోవాలి. ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా చేయటం కూడా తెలుస్తుంది ధ్యానం వలన. ఇంకా భావోద్వేగాల మీద నియంత్రణ కూడా వస్తుంది. ధ్యాన సాధన వల్ల చూడండి ఎనలేని లాభాలు. భావోద్వేగాల మీదకు మనకు నియంత్రణ కూడా వస్తుంది. ఎవరన్నా అవమానం చేస్తే ధ్యాని కానివాడు కృంగిపోతాడు. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ ధ్యాని అయిన వాడు ఏం ఆలోచిస్తాడు? అవును, వాడు అవమానం చేశాడు. వాడి ఇష్టం వాడిది. వాడి యొక్క అభిప్రాయం వాడిది అని అక్కడికి కట్ చేసి చేసేస్తాడు. ధ్యాని కానివాడు వాడు నన్ను అవమానం చేస్తాడా అని చెప్పేసి భగభగ మండిపోతాడు. అంటే వాడి యొక్క భావ ఉద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు. ఇంకొకడు ఉన్నాడు. వాడిని ఎవడో పొగిడాడు. ఇంక వాడి మీద ₹1,00,000 ఖర్చు చేస్తారు. వాడు పొగిడాడు కదా అని చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు. ఊరికే జల్సా చేస్తూ ఉంటాడు. ఏదో బర్త్‌డే పార్టీకి చేశాడు. నా బర్త్‌డే పార్టీ అని ₹1,00,000. సరి అయిన వాడికే మన డబ్బును ఉపయోగించాలి. మన సమయాన్ని సరి అయిన వానికి మాత్రమే ఉపయోగించాలి. మన భావోద్వేగాన్ని సరి అయిన వాటికి ఉపయోగించాలి. ధ్యాని కాని వాడు పనికి మాలిన వాటికి ఉపయోగిస్తాడు. కానీ ధ్యాని అయిన వాడెవడో తిట్టాడు. వాడిని మళ్ళీ 10 మంది గుండాలను తీసుకువచ్చి నేను ఎందుకు తిట్టిచ్చి కొట్టెయ్యాలి. వాడు తిట్టాడు అంతే అయిపోయింది. వాడి ఇష్టం వాడిదే అని అనుకుంటాడు ధ్యాని. అందుకని మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా నిరంతరం ధ్యానం చేసుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఈ జన్మలోని ఆనందమైన జీవితాన్ని, సంతోషం కాదు ఆనందం, ప్రతి నిమిషము ఆనందం సంపాదించుకుందాం. ఆఖరికి అదే మోక్ష స్థితికి కూడా వెళుతుంది. ఈ జన్మలోనే బ్రతికుండగానే మనము మోక్షాన్ని సంపాదించుకుందాం. ఆనందమైన జీవితాన్ని గడుపుదాం మాస్టర్స్. నేను కూడా 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క మెడిటేషన్‌లోకి వచ్చాను. పూర్వజన్మలో కూడా ఎంతో చేసి ఉంటాను. మళ్ళీ నాకు అది వచ్చింది. ప్రతి నిత్యము కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నాకు ఏవన్నా కష్టమైన సమస్యలు వచ్చినా మళ్ళీ అవి వాటంతట అవే పరిష్కారాలు అవుతూ ఉంటాయి. వీటిని గురించి ఆలోచించకుండా అవి వాటంతట అవే పరిష్కారాలు అవుతాయి. సుఖమయంగా గడుపుకుంటున్నాను నా యొక్క జీవితాన్ని. ప్రతి ఒక్కనిలో కూడా గురువును చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని కూడా ఆరాధించుకుంటూ
ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు కూడా నా యొక్క గురువులే అని నేను అనుకుంటూ పితామహ పత్రిజీ గారికి ఇక్కడ కూర్చొని స్వర్ణమాల అమ్మకు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ ముగిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.